దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, పర్ణశాలల పండుగ 6వ దినము ఈ దినము. దేవుడైన యెహోవా పర్ణశాలల పండుగను జూలై నెల అంటే 7వ నెల 15వ తారీఖు నుండి 7 దినములు పర్ణశాలల పండుగను ఆచరించమని, 8వ దినము పరిశుద్ధ సంఘముగా కూడుకున్నాడని లేఖనాల్లో మరి ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచారు. మనం లేఖనాలను ధ్యానం చేసుకుందాం. గ్రంథములో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారు రాజులను ప్రవక్తలను అందరూ ఉన్నారు. వారు చూపించిన మార్గంలోనే మనము నడుచుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ నెలలో జరుగుతున్న 7వ నెలలో జరుగుతున్న ఉత్సవ నా తండ్రి నాయన కాలములను ఉత్సవమును మేము జరిపించుకుంటున్నాము. నా దేవ, నా తండ్రి, 15వ తారీఖు నుండి 7 దినములు పండుగను ఆచరించి 8వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకున్నాడని లేఖనాల్లో మీరు వ్రాసిన ప్రకారము ప్రవక్తల ద్వారా రాజుల ద్వారా మీరు మాకు బయలుపరిచారు. నా దేవ, నా తండ్రి, ఈ పండుగను ఆచరించుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తు కూడా నా తండ్రి మీ సన్నిధికి యెరూషలేము దేవాలయమునకు మరి వెళ్ళి అక్కడ మరి నా తండ్రి బోధకులతో మాట్లాడి అక్కడ కొన్ని విషయాలు వాళ్ళకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు. నా దేవ, నా తండ్రి, ఇప్పుడు మాకు నా తండ్రి జీవాహారమును మాకు అందించి నా తండ్రి మీ చిత్తాన్ని మేము నెరవేర్చి మీ మార్గములలో మేము నడుచుకొని మేము నీ రాజ్యములకు వారసులగినట్లుగా నన్ను మమ్మల్ని అందరం కూడా సిద్ధపరచుకోమని ఇప్పుడు జరుగుతున్న సన్నిధికి మీరే తోడుగా ఉండి నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. టైం కూడా ఎంత చక్కగా చెప్పాడు చూడండి. 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. చూడండి, దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు దర్శనమిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నదీ తీరము కూర్చున్నప్పుడు దేవుడు యెహెజ్కేలుతో దర్శనమిచ్చి మరి యెహెజ్కేలుని సిద్ధపరచుకుంటున్నాడు. కనుక యెహెజ్కేలు ప్రవక్త దేవుని గూర్చి, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితిని గురించి, దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలో, దేవుని మార్గంలో ఎలా నడిపించాలో అదంతా కూడా యెహెజ్కేలుకి చక్కగా బయలుపరిచాడు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 1వ వచనము.
నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, నాతో మాట్లాడిన వాని స్వరము విన్నాడంట యేసుకెళ్ళి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు అంటే నీలో ఏ పాపము ఉండకూడదు, నువ్వు పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఉండు, లోకములోనిది ఏది నీలో ఉండకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా, ఎవరి దగ్గర కూర్చోవద్దన్నాడో, ఎవరితో కలవద్దన్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడు, నన్ను ప్రత్యేకంగా ధర్మశాస్త్రము ధ్యానించుచు దానిని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రం చూసారా, ప్రవక్తల ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ చక్కగా నిలవబడు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది చూడండి. చక్కగా నిలబడాలంటే ఇదే మార్గం. ఏ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కదా, ధర్మశాస్త్రం ఎప్పుడు ధ్యానించాలి? దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఈ ముగ్గురు జోలికి వెళ్ళద్దు. ఈ ముగ్గురు భూమి నింపేశారు. ఈ ముగ్గురే ఎక్కువ భూమి మీద, దుష్టులు, పాపులు, అపహాసకులు. ఈ 3 బ్యాచ్ ఎక్కువ, నీతిమంతులు తక్కువ. అందుకే నదీ తీరంలో కూర్చున్నాడంట. నదీ తీరం అంటే ఏం తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాడు. నదీ తీరం అంటే దాంట్లో నదిలో ఏముంటది? వాక్యము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా అంటే ఏంటి? నదిలో నీళ్ళు ప్రవహింపచేయటం కాదు, దేవుని వాక్యము ద్వారా నా హృదయంలో ప్రవహింపచేయ్యా దేవుని వాక్యాన్ని అని అర్థం. ఈయన వాక్యం ధ్యానించుతుండగా నదీ తీరమునకు వెళ్ళి ఆకాశం తెరవబడి స్వరము, దేవుని స్వరం వినబడుతుందంట. యేసుకెళ్ళి ఎంత భాగ్యం ఉందో చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం ఏం చూసాము? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఏమన్నాడు? అక్కడే విన్నాడు. ఫస్ట్ 1వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆ దర్శనం వచ్చేసింది, తెరవబడింది ఆకాశము, దర్శనము కలిగింది. ఇక్కడేమో స్వరము విన్నాడు. చక్కగా ఎవరైతే నిలబడతారో వారికి మాత్రమే ఈ స్వరం వినబడుతుంది, దర్శనాలు ఉంటాయి. ఆ అనుభవంలో నీ జీవితంలో నీకు అనుభవంలో ఉంటే నిన్ను సర్వసత్యంలోకి దేవుడు నడిపిస్తాడు. నీ జీవితంలో అటువంటి అనుభవం, దేవుడు పిలిచే అనుభవం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే అనుభవం, దేవుడు స్వరం వినే అనుభవం, దేవుని దర్శనాలు, దేవుడు చూపించే దర్శనం చూసే అనుభవం, దేవుని ఏర్పాట్లను ఉంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుని చోటున కూర్చోకుండా, నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యులు ఎవరండి భూమి మీద? ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. చూసారు? కనుక ధర్మశాస్త్రమును విడిచిపెడుతున్నావా, నెట్టేస్తున్నావా, కొట్టివేయబడిందని చెప్పుకుంటున్నావా? ధర్మశాస్త్రం కొట్టివేస్తే దేవునితో నీకు పాలు లేదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుకెళ్ళి ప్రవక్త ద్వారా చక్కని మంచి మాటలు, చక్కనే కాదు మంచి మాటలు. ఆయన నాతో ఇట్లా, నేను
నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని నీవు వారికి ప్రకటింపవలను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు వినను, నన్ను కూడా అదే చెప్పాడు దేవుడు, వాడు వినను వినకపోయినను. అందుకే యేసు ప్రభు ఏమంటాడు, చెవులు గలవాడు వినుగాక. ఏర్పాట్లో ఉన్నవాడే వింటాడు ఈ లేఖనాలు. సిగ్గుమాలిన జనులంట. ఎందుకయ్యారు సిగ్గుమాలిన జనులు? దేవునికి ఎందుకు తిరుగుబాటు చేశారు వీళ్ళు? దేవుని ప్రజలు దేవునికి మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఎలా అంటే, వారు ఐగుప్తులో నేర్చుకున్న ఆ చెడు కార్యములను చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న అదిగో ఆ బ్యాచ్తో స్నేహం చేస్తున్నారు మీరు. అందుకని దేవుడు అసహించుకున్నాడు వీళ్ళని, చెరకు కూడా పంపించేశాడు కోపం వచ్చి దేవునికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు విననో వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము అన్నారు. చూసాడా, వాళ్ళు విననో వినకపోయినను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనుషులు ఏ రూపంలో ఉన్నారో తెలుసండి? భయంకరమైన పాపంతో దుష్టులుగాను అపహాస్యకులుగాను. చాలా మందికి అపహాస్యంగా ఉంటుంది. పర్ణశాలల పండుగ ఏందబ్బా, పెద్ద పెద్ద మేఘాలే జరిగించరు ఈ పండుగను. వీళ్ళకి అంత అవసరం అంటావా ఈ పండగ? రకరకాల మాటలు మాట్లాడుకుంటారు. చూసారా, హేళన చేయటానికి, ఎగతాళి చేయటానికి ముందంటారు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, మీకంటే ముందు నేనే ఎగతాళి చేయబడ్డాను. చూసారా, ద్వేషించబడ్డాను, దూషించబడ్డాను. యేసుప్రభు అన్నిటికీ మనకి మార్గమై ఉన్నాడు. అన్నిటికీ ఉదాహరణ యేసుప్రభు. కనుక వారు విననను వినకపోయినను నేను నీకు ఇచ్చిన మాటలను వారికి తెలియచేయము. ఇక్కడ చూద్దాం, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం దగ్గరికి వెళదాం మనం. మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి మంచి మంచి. 34వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కాదా? మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కట్టిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలే సరైన క్రమంలో నడిపించలేకపోయేలేకే అడవి మృగములకు ఏమైపోయింది? అడవి మృగములకు ఆహారము అయిపోయింది. అడవి మృగాలు పట్టేసినాయి అన్ని.
నడిపించేవాడు కరెక్ట్గా నడిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని ఎవరి మధ్యకు పంపించాడు దేవుడు? ముందు ఎవరి దగ్గరికి పంపించాడు? దేవుడు యేసు ప్రభుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని ఇశ్రాయేలీలో యూదా గోత్రంలో పుట్టించాడు రక్షకుడిని. అయితే ఇప్పుడు క్రైస్తవుల్లోకి యేసు ప్రభు వచ్చాడు. ముందు క్రైస్తవుల్లోకి యేసు ప్రభు వస్తే యేసు ప్రభుని ఏం చేశారు? వీళ్ళు దేవుని చేసుకున్నారు. చూసారా ఎంత అన్యాయం, ఎంత అక్రమము! రక్షకుడిని దేవుడు పంపిస్తే మనం రక్షించటానికి ఈ క్రైస్తవులు దేవుడినే చేసేసుకున్నారు. సబ్జెక్ట్ మారిపోయింది, క్రమం మారిపోయింది. అందుకే యేసు ప్రభు అన్నాడు, వారు గుడ్డివారైంది గుడ్డివారికి త్రావు చూపువారు అని. యేసు ప్రభు అనేది మనం అంతానికి లేదు. మనం ఒకటి కలిపేయకూడదు, ఒకటి తీసేయకూడదు, ఒకటి కలపకూడదు. యేసు ప్రభునే తీసుకొచ్చుకోవాలి మన దగ్గరికి. అన్నిటికీ యేసు ప్రభు. ఈ కాపురుల గురించే, కాపురులంతా ఏం తిన్నారు? కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపర్లకు శ్రమ, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయులకి శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలెను కదా. ఎలా మేపాలండి? ఎలా మేపాలి గొర్రెలని? మేపేది ఎలా చెప్పండి? ఎలాగ మేపాలి గొర్రెలని? ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి. ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఏంటో తెలుసా? పురాతనమైన మార్గాలలో మేలైన మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది. మనం పురాతనమైన మార్గంలో మోసే దగ్గరికి వెళ్దాం, పురాతనమైన మార్గంలో యెహోషువ దగ్గరికి వెళ్దాం, పురాతనమైన మార్గంలో సమూయేలు దగ్గరికి వెళ్దాం, పురాతనమైన మార్గంలో దావీదు దగ్గరికి, సొలొమోను దగ్గరికి వెళ్దాం. సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత దావీదు గుడారం ఏమైపోయింది? పడిపోయింది. సొలొమోను దగ్గరే పడిపోయింది. అందుకు అయిపోయారు ఇశ్రాయేలీయులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలుబడి చేసేవాడిలోనే కాపర్లలో ఎలాగా అక్రమం ఉంటుందో ఇక్కడ రాజులో కూడా ఏమొచ్చింది? సొలొమోను రాజులో ఏమొచ్చింది? అక్రమం వచ్చింది. ఏమైపోయాడు? ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకొని అన్ని జనురాల్ని దేవతల వైపుకి తిరిగాడు. భార్య చెప్పినట్టు తిరిగాడు. భార్య ఎలా చెప్తే అలా విన్నాడు. ఆదాము అవ్వ చెప్తే ఎలా విన్నాడు? పండు తిన్నాడు కదా. ఆదాము మోసగించలా, గడసర్పం లూసిఫర్ అవ్వ దగ్గరికే వచ్చింది. అవ్వనే మోసగిస్తే అవ్వ తీసుకెళ్ళిన పండ్లు అవ్వకల్ని తిని ఆదాము దగ్గరికి తీసుకెళ్ళి పండ్లు ఇస్తే ఆదాము దేవుడు తినొద్దన్నాడుగా, నువ్వు నాకు ఎందుకు పెడుతున్నావు, నువ్వు ఎందుకు తిన్నావు, నేను తినను అన్నాడా? అనలా, కమ్మగా తిన్నాడు. ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళిద్దరు? ఏమైపోయారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవిత్రులు అయిపోయారు. పాపం వచ్చేసింది వాళ్ళలోకి. నేత్రాలు తెరవబడ్డాయి. చూసారా? ముసుకొచ్చేసింది ముఖం మీదకి. ఏదోను వనంలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. దేవుని మాట వినాలి అంతే, ఎవరి మాట వినకూడదు. దేవుని మాట వినాలి. సాతాను ఏం చేస్తుంది తెలుసా? మన ఇంట్లోనే మనకు శత్రువులు చేసేస్తుంది. మన ఇంట్లోనే క్రమంగా మనతో సహకరించకుండా చేస్తుంది. అందుకని మనం సహకరించకుండా చేస్తే మనం ఆగిపోవాలని ఉందా? మనం ఆగిపోకూడదు. అబ్రహాం లాగా సాగిపోవాలి.
అబ్రహాం లాగా సాగిపోవాలి. అబ్రహాముకి ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, నాకోరు హారోను. వారిద్దరిని విడిచి తెరాహను విడిచిపెట్టి తండ్రి అయిన తెరాహని అబ్రహాము దేవుని మాట విని ఆయన చెప్పినట్లుగా కనాన్ దేశానికి బయలుదేరి వెళ్ళాడు. అలాగే ఎవరింటి వారికే విరోధులు అవుతారు. బాధపడద్దు, భయపడద్దు, ఇది కరెక్ట్. దావీదింటి వారు దావీదికే శత్రువులు. అబ్షాలోము ఏం చేశాడు? దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం ప్రకటించాడు దావీదు మీదకి. అమ్నోను అతను చేసింది అన్యాయం, అక్రమం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్నోను, అబ్షాలోము, ఇంకొక ఆయన ఉన్నాడు, తండ్రితో సహకరించకుండా అదోనియా రాజ్యాన్ని ఏలుబడి చేయటానికి ఆయనంతటా ఆయనే పట్టాభిషేకం చేయించుకుంటున్నాడు. తండ్రితో మాట్లాడద్దా? నా తండ్రి నీ తర్వాత నేను రాజుగా ఉంటానని చెప్పు, ఇష్టమైతే చేస్తాడు. కానీ దేవుని దృష్టిలో సొలొమోను ఉన్నాడు, రాజుగా నియమించాడు. కానీ ఈ సొలొమోను ఏం చేశాడు? ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను గుడారమును పడగొట్టేశాడు. దావీదు గుడారం ఏమైపోయింది? పడిపోయింది. అందుకే ఇశ్రాయేలీయులు 2 బ్యాచ్లు అయ్యారు. 11 గోత్రాలు ఒకే ఒక గోత్రము. నీ తండ్రిని బట్టి, నీ తండ్రి నా మీద చూపిన ప్రేమను బట్టి, నీతిని బట్టి ఒక్క గోత్రమే నీకు ఇస్తున్నాను. 11 గోత్రాలు యెరోబాముకి ఇస్తున్నాను, నీ సైన్యాధిపతి అని యెరోబాముకి అని చెప్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ ఉద్దేశాలు ఒకటి. ఆ 11 మంది అక్కడ ఐగుప్తులో నేర్చుకునే వ్యభిచార కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, అవి చేసుకోవటానికి ఈ లేవీలు మాకు అవసరం లేదు, వీళ్ళు యాజకత్వం మాకు అవసరం లేదు అని లేవీలనంట ఎడగొట్టేశారంట. ఎప్పుడైతే ఎడగొట్టేశారో ఈ లేవీలు యోధావారిలో కలిసారు. వచ్చి ఈ యోధా లేవీలు ఇద్దరు కూడా, ఒకడేమో మందసం దగ్గర, దేవుని యొక్క మందసం దగ్గర యాజకత్వం చేయటానికి, లేవీలు పని చేయటానికి దేవుని మందిరంలో, దేవుని మందసం దగ్గర. యోధావారు రాజ్య పరిపాలన నడిపించటానికి. చాలా చరిత్ర ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, అపవాది సంబంధులు ఉన్నారు భూమి మీద, చూసారా? కనుక ఇక్కడ పురాతనమైన మార్గంలో నువ్వు నిలిచి చూడు, మేలైన మార్గం ఏదో అడిగి అందులో నడుచుకో, అప్పుడు నీకు నెమ్మది. మనం పురాతన కాలంలో మేలైన మార్గాల్లో మనం నడుచుకుంటున్నాం, ఆత్మ సంబంధాల మార్గంలో మనం నడుచుకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. మనమందరము పురాతన కాలంలో మేలైన మార్గంలో నడిచిన ప్రవక్తలేమి, రాజులేమి, న్యాయాధిపతులేని వారి ప్రకంలో మనం నడుచుకుంటున్నాం. వీరందరూ కూడా పర్ణశాలల పండుగను ఘనముగా ఆచరించారు. ఈయనేంటో తెలుసా? యెహెజ్కేలు దేవుని యొక్క దర్శనము చూశాడు. దర్శనము నదీ తీరమును కూర్చున్నప్పుడు దేవుని దర్శనం చూశారు. ఆ తర్వాత స్వరము విన్నాడు. ఇప్పుడు చూడండి, స్వరం విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాపర్లు సరైన క్రమములో తండ్రి చిత్తాన్ని, తండ్రి గురించి బోధించట్లేదంట కాపర్లు. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే. అప్పుడు వాళ్ళు అంతే, ఇజ్రాయేలీలు అంతే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా అంతే ఉన్నారు. మీరు ప్రతిదీ సొంతగా ఏర్పాటు చేసుకొని శరీర సంబంధులు అంటారు. అందుకే అపవాది సంబంధులు, శరీర సంబంధులు, వారి క్రమం వేరుగా ఉంటుంది. ఆత్మ సంబంధుల క్రమం వేరుగా ఉంటుంది. ఈ ఆత్మ సంబంధుల క్రమంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని లేఖనాల్లో రాయబడిన ప్రకారము పర్ణశాలల పండుగ నిర్గమకాండములో మోసే ద్వారా దేవుడిచ్చేది. అక్కడి నుంచి ప్రేమ దేవుని బిడ్డలారా లేవి కాండంలో, అక్కడి నుండి సంఖ్యాకాండంలో, అక్కడి నుండి ద్వితీయోపదేశ కాండంలో, 4 కాండాల్లో ఈ పర్ణశాలల పండుగను దేవుడు ఇచ్చాడు. అంటే సంవత్సరానికి 3 పండుగల్ని దేవుడు ఇచ్చాడు. ఇది లాస్ట్ పండుగ, పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగను ప్రియమైన దేవుని బిడ్డలారా
పురాతనమైన మార్గములలో నిలిచినప్పుడు ఆత్మ సంబంధమైన వారందరూ కూడా ఈ పర్ణశాలల పండుగను ఆచరించారు. మోషే, యెహోషువ, ఆ తర్వాత సమూయేలు, ఆ తర్వాత దావీదు, సొలొమోను దగ్గరకు వచ్చేసింది. కనుక మనము పురాతనమైన మార్గంలో, మేలైన మార్గంలో మనం నడవాలి. పురాతనమైన మార్గాల్లో నిలిచి చూస్తే మేలైన మార్గం ఏందో, ఆత్మ సంబంధాలు ఎవరో, తండ్రి చిత్తం ఎవరు నెరవేర్చారో, తండ్రి ఉద్దేశాన్ని ఎవరు నెరవేర్చారో దానిలో మనం నడుచుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం చూద్దాం. మళ్ళీ 34వ అధ్యాయంలో 11వ వచనం కూడా మనం చదువుకుందాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోలుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. ఎందుకని చెప్తున్నాడు ఈ మాటలో? కాపర్లంట. ఇదిగో మళ్ళీ వెనక్కి వద్దాం ఒక్కసారి, 7వ వచనం చదువు. కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్ము అయిపోయిందంట. లోకమంతా దోపుడు సొమ్ము అయిపోయింది. దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకుంటేవి, నా కత్తి దూసేదను అని శత్రువు అనుకొనెను. యెహోవాను గానము చేసేదము ఏకముగా. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమైన. ఇప్పుడు అడవి మృగాలకి ఆహారం అయిపోయారంట దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, ప్రపంచంలో 4 దిక్కులు ఉన్న ప్రజలందరూ కూడా ప్రేమంగా అడవి మృగాలకి ఆహారం అయిపోయారంట. కాపరులు నా గొర్రెలు విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందరు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవముతోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని. ఇప్పుడు గొర్రెలు మేపే కాపర్లకి విరోధైపోయాడంట. ఓ వేల మంది, లక్షల మంది వస్తుంటే ఉల్లసిస్తున్నారు, ఆనందిస్తున్నారు. మేలైన మార్గంలో నడిపిస్తున్నారో లేదో, యేసుక్రీస్తు చూపించిన మార్గాల్లో నడిపిస్తున్నారో లేదో. అప్పట్లో ఇజ్రాయేలీలు అలాగైపోయారంట. ఇప్పుడు వాళ్ళకే జ్ఞానం లేకుండా పోతే ఇజ్రాయేలీలకి ఐగుప్తు అన్ని జనులతో సహవాసం చేసి గొంతుకు ఉరికొచ్చుకున్నారు. ఐగుప్తు దేశమునకు వెళ్ళి అక్కడ అన్ని జనులతో సహవాసం చేసి గొంతుకు ఉరిగొచ్చుకున్నారు ఇశ్రాయేలీలు. అందుకనే మాటికి తిరుగుబాటు చేసి వారు అయ్యారంట. ఈ కాపర్లు కూడా వారు కడుపు నింపుకుంటున్నారు కానీ గొర్రెలను మేపరు. ఓకే, నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించదను, వారి గొర్రెల మేపట మానిపించదను. ఇకనో కాపర్లు తమ కడుపు నింపుకొని జాలక ఇందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, దేవుడంట వాళ్ళలో నుండి ఆయన ప్రజలను తీసుకొని వచ్చి, చూసారా, ఆయనకి ఇష్టమైన కాపర్లకు అప్పచెబుతాడంట. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళ అంటే ఆ భయంకరమైన కాపర్ల దగ్గర నుంచి ఆయన ప్రజలను లాగుతాను అంటున్నాడు. చూడండి 13
అధ్యాయం చూడు, 13వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం లాస్ట్ పేరా చదువుకుందాం మనం. 13వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువు. మరియు నరపుత్రుడా, మనసుకు వచ్చినట్లు ప్రవచించు, నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగు ప్రవచించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మనుషులను వేటాడవలనని చేతుల కీళ్ళన్నిటికీ గుడ్డల కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయి స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మల్ని రక్షించుకొందురు. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరుడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రలు కాని వారిని చంపుచు బ్రతుకు తక్కువ అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. కావున ప్రభు అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనసును అబద్ధముల చేత మీరు దుఃఖింపచేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక మనుషులను వేటాడుటకై మీరు కుట్టుగుడ్డలకు నేను విరోధనై వారిని విడిపించదను. మీ కవిగిట్లో నుండి వారిని ఓడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొననిచ్చేదను. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను. వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు. మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, శోధ చెప్పకయుందురు. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించదను. మొత్తం ఆగమే లోకమంతా కూడా. పండుగలు పర్ణశాలల పండుగ, యెహెజ్కేలు పర్ణశాల పండుగను ఆచరిస్తున్నాడు. చూడండి, ఇక్కడ 45వ అధ్యాయం తీసుకుందాం మనం. 45వ అధ్యాయంలో ప్రియమంజోన్ పిల్లలారా, ఇక్కడ 45వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినమొకటింటికి 1 ఎద్దును 1 పొట్టేలును దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దు 1 పొట్టేలు 1 తూము పిండి పట్ట నైవేద్యము చేయవలెను. తూము 1 3 పండ్ల నూనె ఉండవలను. 3 పండ్ల నూనె. ఇప్పుడు చదివిన ఈ ఎద్దులు, ఇప్పుడు చదివిన ఈ గొర్రెలు, ఇప్పుడు చదివిన ఈ పొట్టేళ్ళన్నీ కూడా, పొట్టేళ్ళంటే లేవీలు దేవుని మందిరంలో పనిచేసేవారు, గొర్రెలు అంటే దేవుని సన్నిధికి వచ్చేవారు, ఎద్దులు అంటే యాజకులు. చూసారా వాళ్ళ లెక్కలో. అందుకే నేను మంచి గొర్రెలకు కాపరిని అంటాడు యేసు ప్రభు. గొర్రెలంటే దేవుని యొక్క మందిరంకి వచ్చే ప్రజలందరినీ గొర్రెలు అంటారు.
పొట్టేళ్ళు అంటే పరిచర్య చేసే వారందరినీ, ప్రతిష్ఠ చేసుకొని పరిచర్య చేసే వాళ్ళందరినీ పొట్టేళ్ళు. అయితే ఎద్దులు అంటే యాజకుల్ని ఎద్దులు అంటారు. వీళ్ళందరూ దేవునికి ప్రతిష్ఠ చేస్తారు. వీళ్ళు చూసారా, ఇది ఆ మీనింగ్ ఇది మర్మంతో కూడింది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మెలకుగా దీని గురించి ఆలోచిస్తేనే అప్పుడు మనకు అర్థం అవుతుంది. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుతుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయంలోనూ, దహన బలి విషయంలోనూ, నైవేద్య విషయంలోనూ, నూనె విషయంలోనూ ఆ ప్రకారముగానే చేయవలెను. పాప పరిహారార్థ బలి అంటే వాళ్ళ యొక్క పాపములన్నీ కూడా యాజకుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవునికి ఆ పాపములను పరిహరించమని దేవుని సన్నిధిలో పాప పరిహారార్థ బలి చేయాలి. చూసారా, దహన బలి పశువులను దహన బలి విషయంలోను, నైవేద్యం అంటే నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నూనె అంటే పరిశుద్ధ ఆత్మ. నూనె పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ నూనెకు సాదృశ్యం అవుతుంది. నూనె విషయంలోనూ ఆ ప్రకారముగానే చేయవలను. ఎప్పుడో 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయంలోను, దహన బలి విషయంలోను, నైవేద్య విషయంలోను, నూనె విషయంలోను ఆ ప్రకారముగానే చేయవలను. కృతజ్ఞతాస్తుతులు ధూపములోను, పరిశుద్ధాత్మలోను అన్ని ఆ పండుగ సమయంలో దేవుని దగ్గర మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నైవేద్యము అంటారు, దాన్ని ధూపము వేయాలి, ప్రార్థన అంటారు. అట్లనే నూనె విషయంలోను, పరిశుద్ధాత్మ విషయంలోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పండగ కాలంలో ఈ విధంగా చేయాలంటున్నాడు. అయితే మనం ఇంకొక మాట చదువుదాం. ఈ పర్ణశాలల పండుగ ఇప్పుడు 7వ నెలలో జరుగుతుంది కనుక యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా దేవుడు పండుగలను చక్కగా మనకిచ్చాడు. అందుకే పురాతన మార్గములలో మనం నిలిచి చూచినప్పుడు మేలైన మార్గము ఏదో అడిగి అందులో నడుచుకోవాలి. వీళ్ళు పురాతనమైన మార్గంలో ఉన్నవాళ్ళు ప్రవక్తలు. యిర్మీయా ప్రవక్త, ఈ ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, యెషయా ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా విశ్రాంతి దినమును కొందరు, అమావాస్య విశ్రాంతి దినము కొందరు, 3 పండుగలు కొందరు, పర్ణశాలల పండుగ కొందరు, ఆ విధంగా పస్కా పండుగ, వారాల పండుగ, ఇవి చక్కగా ఎవరికి దేవుడు తలంతిస్తే ఆ తలంత ప్రకారము వారు చక్కగా దావీదు ఏ విధంగా దేవుని మందసము దగ్గర జరిగించి గుడారం వేశాడో, దేవుని గుడారం అయ్యాడు దావీదు, ఆ విధంగా మనం కూడా దేవుని గుడారం అయిపోవాలి. మనమే దేవుని ఇల్లు అయి ఉన్నాము, దేవుని గుడారం అయి ఉన్నాము. ఈ క్రమంలో మనం నడవగలిగితే దేవుని గుడారం మనమే, దేవుని ఇల్లు మనమే. అందుకని మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎదగరా? దానిని మీరు దొంగల గుహగా చేసేది వారు. ఇప్పుడు లోకమంతా దొంగల గుహ అయిపోయింది. పర్ణశాలల పండుగ లేదు, పస్కా పండుగ లేదు, వారాల పండుగ లేవు, ఆలయ ప్రతిష్ఠ పండుగ లేదు, యేసు ప్రభు జరిగించిన పండుగలన్నీ లేవు, అనుదినము ముమ్మారు ప్రార్థనలు లేవు, విశ్రాంతి దినము లేదు, అమావాస్యలు లేవు. ఇక్కడ ఈ యెహెజ్కేలు గారు కూడా అమావాస్యలు విశ్రాంతి దినాలను కూడా చక్కగా చెప్పాడు. చూడండి, 45వ అధ్యాయంలో 17వ వచనము చదువుకుందాం. ఇక్కడ 16 నుండి కూడా మనం చదువుకుందాం. ఇశ్రాయేలీలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారంగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్ధులయ్యుందరు. పండుగలలోను, అమావాస్య దినములలోను, విశ్రాంతి దినములలోను ఇశ్రాయేలీలు కూడుకొను నియామక కాలములలోను వాడబడు దహన బలులను, నైవేద్యములను, పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలి పశువులను, నైవేద్యములను, దహన బలులను
సమాధాన బలి పశువులను సిద్ధపరచను. దేవునితో సమాధానపరచబడాలి, దేవునికి నైవేద్యం పెట్టాలి, దేవునికి ధూపం వేయాలి, దేవుని యొద్ద నుండి మన పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. చూసారా, మన పాపములకు పరిహారము పొందుకోవాలి, దహించి వేయాలి మన పాపములు. అందుకే పాపం నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడుము. చూసారా, నువ్వు చక్కగా నిలబడాలి, నువ్వు ఒడి వంక లేకుండా నిలబడు, నువ్వు వంగిపోవద్దు లోకాన్ని చూసుకొని. లోకంలోకి వెళ్ళి వంగిపోయావంటే నేను నీతో మాట్లాడు, నువ్వు చక్కగా నిటారుగా నిలబడు, నేను నీతో మాట్లాడుతున్నాను. చూసారా అని దేవుని స్వరము యెహెజ్కేలుకి వినబడింది. ఇప్పుడు యెహెజ్కేలు ఏం చేశాడు? పండుగలు చక్కగా ప్రేమని దేవుని బిడ్డలారా, పర్ణశాల పండుగ 7వ నెలలో జరిగే పండుగల గురించి చక్కగా చెప్పాడు. పస్కా పండుగ కూడా ఉంది ఇక్కడే. చూడండి, ఇక్కడ 21వ వచనం చదువుకుందాం మనం. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలను. 7 దినములు దాన్ని ఆచరింపవలను. అందులో పులి అనే ఆహారం తినవలను. పులి అనే ఆహారం అంటే లోకం అనే పాపము లేకుండా నీలా ఆ పాపాన్ని తొలగించుకొని సమస్త దుర్నీతి నుండి విడుదల పొందుకొని అప్పుడు దేవుని వాక్యం అనే పులి అనే రొట్టెతో నువ్వు పండుగను ఆచరించు. అందులో పులి అనే ఆహారం తినవలను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవాలనంటే యాజకుడిని ప్రతిష్ఠ చెయ్యాలి. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని జనం ఒకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహన బలిగా యెహోవాకి అప్పగింపవలను. మన పిల్లల్ని ప్రతిష్ఠ చేస్తాం చూడండి. నెల మొదలుకొని 60 సంవత్సరాల పై వయసు కలిగిన వాళ్ళు కూడా దేవునికి యెహోవాకి ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇదిగో వీళ్ళని ఎద్దులని పొట్టేళ్ళని గొర్రెలని దేవునికి ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ దేవునికి ప్రతిష్ఠితమైన బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు దేవుని పిల్లలుగా మనం ఉంటాం. మరియు అనుదినము ఒక్కొక్క మేక పిల్ల అంటే అన్ని జనులు గుర్తు మేక పిల్ల, వాళ్ళని కూడా కలుపుకుంటున్నాడు పండగలో. లేవీలే కాదు, లేవీలు పొట్టేలకు సాదృశ్యమై ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, గొర్రెలు దేవుని సన్నిధికి వచ్చిన ప్రజలై ఉన్నారు. గొర్రెలు ఎద్దులు యాజకులై ఉన్నారు. మేకలు అన్ని జనులై ఉన్నారు. మేకలను కూడా వదిలిపెట్టట్లా. అన్ని జనులు కూడా ఈ పండుగను ఆచరించాలి. ఐగుప్తీయులు కూడా ఈ పండుగను ఆచరించాలి. అశ్షూరీయులు కూడా ఈ పండుగను ఆచరించాలి. 3 వంశముల వారు ఈ పండుగను ఆచరించాలి. ఒక్కొక్క మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. మరియు ఎద్దు ఒకటింటికి పొట్టేలు ఒకటింటికి తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలను. తూము ఒకటింటికి 3 పండ్ల నూనె ఉండవలను. 3 పండ్లు అంటే నోవాహుకి 3 కొడుకులు, 3 పండ్లు భూమి అందంతటి వ్యాపించారు వీళ్ళు ముగ్గురు. ఈ ముగ్గురు కూడా దేవుని సన్నిధిలో దేవునికి వారి యొక్క పాపములకు పరిహారం పొందుకొని దహన బలి చేసేసుకొని ప్రేమ సమాధాన బలి పశువుగా సమాధానం పంచుకోవాలంట. మనం దేవునికి నైవేద్యం పెట్టాలంట, ధూపము వేయాలంట. చూసారా, కనుక ఇక్కడ అన్ని జనులను కూడా తీసుకొని వచ్చాడు, మేకలని కూడా తీసుకొని వచ్చేసాడు. 3 వంశముల వారంటే 3 పండ్ల నూనె, 3 పండ్లు. ముగ్గురు కూడా దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని పండుగలను ఆచరించాలి. పరిశుద్ధాత్మ కలిగిన వారుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఈ పండుగను ఆచరించాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, లోకంలో చెడు ఉన్నదని నాకు తెలుసు, మిమ్మల్ని అది ప్రేమిస్తుంది, నన్ను లోకం మనల్ని కూడా ద్వేషించింది. ఏం పర్వాలా, సామాన్యులు కాదు జనులు. మనల్ని కూడా వెనకాల బాగానే మాట్లాడుకుంటుంటారు. ఈ పండగ ఏందో, ఈ చర్చి ఏందో, ఈ మాటలు ఏందో, ఈ వాక్యం ఏందో మన చెవులారా ఎప్పుడే వినాలా, మన పుట్టిన దగ్గర నుంచి అనుకుంటారు.
మనం పుట్టిన దగ్గర నుంచి ఈ మాటలు మాట్లాడుకునే వాళ్ళు లేరు, ఈ పండుగలు చేసిన వాళ్ళు లేరు. వీళ్ళేంటి కొత్త పండుగని ఏర్పాటు చేశారు యేసు ప్రభునంలా. ఇది కొత్త బాధగా ఉందే. చదువుకొని ఇతనికి పాండిత్యము ఎట్లు వచ్చానని యేసు ప్రభునే అన్నారు. మనం అంటే ఒక లెక్క అనుకొని. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాని వినను వినకపోయినాను యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, వారి వినను వినకపోయినాను నేను మీకు ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ప్రకటించమని చెప్పాడు దేవుడు. అందుకే కష్టమో నష్టమో వయసు ఎంతైనా కూడా, ఎంత భారం కూడా వచ్చి ఇక్కడ చెప్పడానికి కారణం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూటలు కట్టుకోవటానికి, బిల్డింగ్లు కట్టడానికి, వెండి బంగారాలు ఎవరి నేను ఆశించను. ఎవరు ఎంత కానుకిచ్చేది నేను అడగను. నాకు అవసరం లేదు. ఎంత కానుక వచ్చిద్దో కూడా తెలిసాడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చేయమన్నాడు అంతే. ఆ తండ్రి నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేస్తాను. అర్థమైనా? నేను భారం అనుకోవటానికి లేదు, అంతానికి లేదు. ఇక ఆయన నాకు ఆర్డర్ వేశాడు అంతే. ఆర్డర్ ప్రకారం ఈ యెహెజ్కేలు ఎలా చేస్తున్నాడో, ఈ ఇర్మియా ఎలా చేస్తున్నాడో, ఈ యెషయా ప్రవక్త ఎలా ఉంటున్నాడో, ఈ యేసు ప్రభు ఎలా చేశాడు దేవుని పని అలా చేయాలి. ఆయన నచ్చిన పని చేయాలి దేవునికి. అప్పుడే ఇంపైన సువాసన కలిగి ఉంటారు. కనుక 7వ నెల 15వ దినమున పండుగ జరుగుతుండగా యాజకుడు 7 దినములు పండుగను ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయంలోను, దహన బలి విషయంలోనూ, నైవేద్య విషయంలోనూ, నూనె విషయంలోనూ ఆ ప్రకారంగానే చేయవలను. యెహెజ్కేలు ప్రవక్త కూడా దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి అక్కడ అన్ని జనులతో సహవాసం చేసి భయంకరమైన పాపము శాపములో ఉన్నారు. వాళ్ళకి తెలియపరచు యెహెజ్కేలు అని చెప్పి యెహెజ్కేలుని పంపించి, యెహెజ్కేలు అంటున్నాడు, దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలో చూడండి. అనుదినము శుద్ధిగానములతో ఆయన స్తుతించాలి. ఇదిగో విశ్రాంతి దినములు ఎందును, అమావాస్యలు ఎందును, ఇదిగో ముమ్మారు జరుగు 3 పండుగలు, పస్కా పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ, అన్ని చక్కగా దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చినట్లయితే పడిపోయిన దావీదు గుడారమును మళ్ళా తిరిగి కట్టుకుంటారు. పడిపోయింది అక్కడ సొలొమోను దగ్గర గుడారం పడిపోయి 2గా చీలేరు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు మళ్ళా మీరు ఈ క్రమంలో నడిచినట్లయితే ప్రవక్తల్ని, రాజుల్ని, న్యాయాధిపతుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? మళ్ళా పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టడానికే. ఇదిగో యేసు ప్రభు కూడా పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టడానికి వచ్చి ఈ పర్ణశాలల పండుగను ఆచరించడానికి యెరూషలేముకి వెళ్ళాడు. కనుక నేను మనందరం కూడా పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళా తిరిగి కట్టినప్పుడే దావీదు దేవుని ఇష్టానుసార మనుషుడిగా, ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడుగా, ఆ కార్యములు యందు నేర్పరితనం కలిగిన వాడుగా దేవుడు దావీదుని అభిషేకించుకున్నాడు. దావీదు కూడా నమ్మకమైన వాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా ఈ భూమి మీద నమ్మకంగా, నీతిమంతులుగా దేవుడు మరి దావీదుని మనకి మార్గంగా చూపించాడు. యేసుక్రీస్తుని కూడా మనకు మార్గంగా ఇచ్చాడు. అట్టి మార్గంలో మనం నడుచుకొని నిత్య జీవనకు వారసులు అన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తారు.